Hi friends, I am Sai Naresh. You are seeing Naresh Solutions, which is YouTube channel. మనకి ఏదైనా వస్తువు కొనడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాం, లేదా మార్కెటే మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే మనం వెళ్ళడానికి మనకి చాలా పనులు ఉన్నాయి, వెళ్ళలేకపోతున్నారు. సో మార్కెటే మన దగ్గర. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ఎలా చేయాలి, చేసడం వల్ల లాభాలేంటి, ఒకవేళ మనకి ఆర్డర్ నచ్చకపోతే ఎలా క్యాన్సిల్ చేయాలి, వచ్చిన ఆర్డర్ని అది ఒకవేళ డిఫాల్ట్ కానీ ఏదైనా డ్యామేజ్డ్ ఆర్డర్ వస్తే దాన్ని ఎలా రిటర్న్ చేయాలి, ఇలాంటివన్నీ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇప్పుడు మనకి మేజర్గా ఇండియాలో కొన్ని యాప్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అవి ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, మైత్రి డాట్ ఎక్సెట్రా ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనం అలాంటి యాప్స్ని చూద్దాం కొన్నిటిని. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్ షాపింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే మనకి ఫ్లిప్కార్ట్ యాప్ కావాలి. సో దానికోసం మనం ఫ్లిప్కార్ట్ యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ ఎనీ మొబైల్, దట్ ఈస్ ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్, ఐఫోన్స్ ఆర్ మైక్రోసాఫ్ట్ మొబైల్స్. ఇన్ ఎనీ మొబైల్స్ ప్లే స్టోర్లో ఫ్లిప్కార్ట్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. దానికోసం ఫ్లిప్కార్ట్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ యాప్ అనేది చూపిస్తుంది కదా. రేటింగ్ ఎక్కువ ఉన్న యాప్స్ని మనం ఫస్ట్ ప్రిఫర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుందండి. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అది లాగిన్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎగ్జిస్టెడ్ యూజర్ అయితే క్లిక్ ఆన్ ఎగ్జిస్టెడ్ యూజర్ సైన్ ఇన్, డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోండి. లేదా న్యూ యూజర్ అయితే సైన్ అప్ దగ్గర మీ అకౌంట్కి నెంబర్ని యాడ్ చేయండి, మీ మొబైల్ నెంబర్ని. అండ్ యాడ్ చేసిన తర్వాత సైన్ అప్ పైన క్లిక్ చేయండి. వెంటనే ఇది పాస్వర్డ్ని చూస్ చేసుకోమని అడుగుతుంది. ఒక పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఆ పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉంచుకోండి. పాస్వర్డ్ని స్ట్రాంగ్గా పెట్టుకోండి, ఎందుకంటే వేరే వాళ్ళు మీ అకౌంట్ని యాక్సెస్ చేసి మీరు ప్లేస్ చేసుకున్న ఆర్డర్స్కి డెలివరీ ప్లేస్ మార్చి వాళ్ళు ఆ ఆర్డర్స్ని తీసుకోవచ్చు. అందుకనే పాస్వర్డ్ని ఎవరికి చెప్పకండి అండ్ మేక్ ఇట్ యాజ్ స్ట్రాంగ్. ఓకే, దెన్ ఇప్పుడు మనకి ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఒక మెమరీ కార్డ్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. 32 GB మెమరీ కార్డ్. 32 GB మెమరీ కార్డ్ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకు నచ్చిన మెమరీ కార్డ్ పైన క్లిక్ చేసి ఆ మెమరీ కార్డ్ని ఫస్ట్ మనం ఆ మెమరీ కార్డ్ ఫీచర్స్ అండ్ రేటింగ్ అన్నీ చూసి నచ్చిన తర్వాత బై నౌ పైన క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీటెయిల్స్ని చూద్దాం. ఫర్ మొబైల్, ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ మొబైల్, కెపాసిటీ అప్ టు 30 GB, మైక్రో SDHC టైప్, క్లాస్ 10, స్పీడ్ ఈజ్ 80 Mbps/s. సో ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ మీ. దెన్ ఐఎమ్ ప్రెస్సింగ్ ఏ బై నౌ. మనం బై నౌ మీద ప్రెస్ చేయగానే అది మనకి అడ్రస్, డెలివరీ టైప్ చూపిస్తుంది, అంటే ఏ అడ్రస్కి పంపించాలో అడుగుతుంది. నేను ఆల్రెడీ ఒక అడ్రస్ని సేవ్ చేసి పెట్టాను, సో ఆ అడ్రస్ చూపిస్తుంది. ఓకే, దెన్ ఐ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక 3 టైప్స్ ఆఫ్ క్యాష్ పేమెంట్స్ని చూపిస్తుంది: క్రెడిట్, డెబిట్, ఏటీఎం కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీ. ఈఎంఐ అనేది
ఈఎంఐ అనేది ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్, అది క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ఐ ప్రిఫర్ ద క్యాష్ ఆన్ డెలివరీ. దెన్ ప్లేస్ మై ఆర్డర్. మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ చూపిస్తుంది అండ్ ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా మనకు వస్తుంది. ఇలా మెసేజ్ వచ్చిన తర్వాత మీ ఆర్డర్ ప్లేస్ అయిందని ఫిక్స్ అయిపోవచ్చు. దెన్ ఒకవేళ మీకు ఆ మెమరీ కార్డ్ నచ్చలేదంటే, లేదా మనీ అడ్జస్ట్ అవ్వక, లేదా మరే రీజన్స్ వల్లైనా మీరు ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే, వెంటనే ఫ్లిప్కార్ట్ యాప్లోకి మళ్ళీ సైన్ ఇన్ అయ్యి, ఇక్కడ 3 లైన్స్తో ఒక బార్ కనపడుతుందండి. ఆ బార్ పైన క్లిక్ చేస్తే మై ఆర్డర్స్ అనేది ఒక ట్యాగ్ లైన్ చూపిస్తుంది. ఆ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే మన ఆర్డర్స్ అనేవి కనపడతాయి. ఇక్కడ చూడండి, మనకి ఈ ఆర్డర్ శాండిస్క్ అల్ట్రా 32GB మైక్రో SDHC క్లాస్ 10 80 MBps/s మైక్రో SD, దీన్ని నేను ఆర్డర్ చేసినట్టు చూపిస్తుంది. దీన్ని మనం క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేసి, ఇక్కడ క్యాన్సిల్ చేయడం కోసం ఫ్లిప్కార్ట్ అనేది ఒక 2 క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. అవేంటంటే రీజన్ ఫర్ క్యాన్సిలేషన్. ఇక్కడ సమ్ ఆన్సర్స్ చూపిస్తుంది. అందులో మనకి ఏది నచ్చితే దాన్ని పిక్ చేసుకోండి. మై రీజన్ ఈజ్ నాట్ లిస్టెడ్. సో కామెంట్స్ అనేవి ఆప్షనల్ని పెడితే పెట్టచ్చు, లేదంటే లేదు. నేనైతే ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ about this product. Okay, confirm cancellation. ఓకే, క్యాన్సిలేషన్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు మన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయినట్టేనండి. క్యాన్సిల్ అయినట్టు కూడా ఒక మెసేజ్ వస్తుంది ఫ్లిప్కార్ట్ నుంచి. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వల్ల అడ్వాంటేజెస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్గా అమెరికాలో అయితే బిగ్ బిలియనర్ డే అండ్ క్రిస్మస్, జనవరి 1 లాంటి వాటికి చాలా మంచి ఆఫర్స్ పెడతాడు. అదే ఇండియాలో అయితే సంక్రాంతి, దీపావళి, దసరా అండ్ రిపబ్లిక్ డే అండ్ ఆగస్ట్ 15 లాంటి ఫెస్టివల్స్కి మంచి ఆఫర్స్ పెడతాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రిపబ్లిక్ డే రోజు చేశాను. ఇక్కడ 50% ఆఫ్, 40% ఆఫ్, 30% ఆఫ్ అని రకరకాల ఆఫర్స్ ఉన్నాయి. 30 to 70% ఇలా చాలా ఆఫర్స్ ఉంటాయి. అండ్ మీరు డెబిట్ కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ చేసినట్లయితే 10% క్యాష్ బ్యాక్ అనేది ఈ మధ్యనే యాడ్ చేశారు ఫ్రెండ్స్. ఇలాంటి అడ్వాంటేజెస్ ఎన్నో ఉన్నాయి. సో ప్లీజ్ చూస్ ఆన్లైన్ షాపింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నరేష్ and my channel is Naresh Solutions. Please subscribe my channel for more updates. Thank you friends. Thank you for watching.